హరే కృష్ణ. ఈరోజు ఈ కేక్ది సోక్ చేసేది ఎలా అని చెప్తాను చూడండి. ముందుగా లేయర్స్గా కట్ చేసుకొనేసేయాలి. కట్ చేసిన తర్వాత ఇలా ఒక కప్పు వాటర్కి 2 స్పూన్స్ షుగర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని చిల్డ్ వాటర్ ఉండాలండి. అంతా బాగా సోక్ చేసుకోవాలండి. అది సోకింగ్ మనకి తెలుస్తుంది అప్పుడే టచ్ చేస్తే, అలా ఉండాలి. బ్రష్తోనే సోకింగ్ చేయండి, అప్పుడైతే పర్ఫెక్ట్గా వస్తుంది. తర్వాత ఇలా క్రష్, మనకి క్రష్ కావాలనో అది వేసుకొనేసి విప్పింగ్ క్రీమ్ వేసి మిక్స్ చేసుకోండి. కొంచెం బ్లెండ్ చేసుకొనేసి తర్వాత అప్లై చేయండి. ఇలా కొంచెం బ్లెండ్ చేసుకోవాలండి, అప్పుడు క్రష్ అంతా మిక్స్ అవుతుందా బాగా వస్తుంది. ఫ్లేవర్ కూడా స్ట్రాబెర్రీది వేసినాను నేను. ఇది చాకో చిప్స్ అండి, చాక్లెట్ది క్రష్ చేసి వేస్తూ ఉంటాను నేను. చాకో చిప్స్ ఏదైనా యూస్ చేయొచ్చు, బాగుంటుంది. నట్స్ కూడా యూస్ చేయొచ్చండి. నేను ఇది మిడిల్లో పెడతా ఉంటాను చూడండి. కిందది లేయర్ వచ్చేసి నేను మిడిల్లో పెడతా ఉన్నాను. అది పైనదంతా తీసేసినానండి, బ్రౌన్ ఉంటుంది కదా, అదంతా తీసేసినాను నేను. తర్వాత ఇట్లా సోక్ చేస్తా ఉన్నాను. ఇది సోకింగ్ మాత్రం బాగా చేయాలండి, అప్పుడైతే కేక్ కూడా సాఫ్ట్ ఉంటుంది. దీనిది నేను లింక్ ఇస్తానండి, రెసిపీది. ఇది ఎగ్లెస్ది స్పాంజ్ ఎలా చేసేదని లింక్ ఇస్తాను, అది ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. నేను ఇప్పుడు వాడుతూ ఉండేది కూడా అదే నేను. అయితే ఇది మా నాన్న వాళ్ళ ఫ్రెండ్స్కి మా నాన్న చెప్పింటే నేను చేసి ఇచ్చినానండి. రివ్యూ మాత్రం ఆసమ్ వచ్చిందండి, అందరూ చాలా బాగుంది అని చెప్పినారంట. అసలుకి హోమ్ మేడా అని అన్నారంట. ప్రీమిక్స్ కన్నా చాలా బాగుందండి ఇది. ప్రీమిక్స్ కన్నా నాకైతే ఇదే చాలా బాగా నచ్చింది. చూడండి, అంత ఫినిషింగ్ అయిన తర్వాత ఇలా ప్యాక్ చేస్తున్నాను నేను. నాకు ఇంకా ఇది చూడండి, ఫొటోస్ కూడా మా నాన్న వాళ్ళ ఫ్రెండ్స్ది, మా నాన్నది అంతా పెట్టినాను చూడండి. రివ్యూ ఆసమ్.